ఓ వేటగాడు అడవికి వెళ్తూ పెంపుడు కుక్కను వెంట తీసుకెళ్ళాడు. అడవి మధ్యలో కనిపించిన కుందేలను వేటాడే ప్రయత్నంలో దారి తప్పింది ఆ కుక్క. ఇంతలో ఓ పులి అడుగులో అడుగు వేసుకుంటూ దాని వైపే రావడం గమనించి బిత్తరపోయింది. వెంటనే తేరుకొని ఓ ఉపాయం ఆలోచించింది. పక్కనే ఉన్న ఎముకల కుప్పల్లోంచి ఒకదాన్ని నోటితో పట్టుకుంది. అబ్బా! పులి ఎముకల్లోని గుజ్జు ఎంత కమ్మగా ఉందో! ఇంకోటి దొరికితే ఎంత బాగుంటుందో! అంటూ దవడలు కటకటాలాడించింది. వెనుక నుంచి వస్తున్న పులి ఆ మాటలు విని భయపడింది. అటునుంచే అటే పారిపోయింది. కుక్క నాటకమంతా అక్కడి చెట్టు మీదే ఉన్న టక్కరి కోతి చూసింది. పులికి అసలు విషయం చెప్పి దానికి దగ్గరై తన పబ్బం గడుపుకోవాలనుకుంది. అతి కష్టం మీద ఆ పులి వద్దకు వెళ్లి వేటకుక్క పన్నాగాన్ని వివరించింది. దాంతో పట్టలేని కోపంతో, "అంత జరిగిందా? ఇప్పుడు చూడు, ఆ కుక్కకు ఏ గతి పట్టిస్తానో" అంటూ ఆ టక్కరి కోతిని వీపు మీద ఎక్కించుకొని మళ్ళీ కుక్క ఉన్న వైపు పరుగు తీయసాగింది. వేగంగా తన వైపే వస్తున్న పులిని, దానిపైనున్న కోతిని చూసి జరిగిందేంటో కుక్కకి అర్థమైంది. పారిపోయి ప్రాణాలు దక్కించుకునే అవకాశం లేకపోవడంతో మరో ఉపాయం ఆలోచించింది. అక్కడే కూర్చొని పులికి వినబడేటట్లు ఇంకో పులిని తీసుకురమ్మని ఆ టక్కరి కోతికి చెప్పి అరగంట అయ్యింది. ఇంకా రాలేదు. నాకేమో బాగా ఆకలి వేస్తుంది. రాని, ముందు దాని భరతం పడతా అంటూ కోపం నటించిందా కుక్క. ఆ మాటలు విన్న పులి దాని మీద కూర్చున్న కోతిని విసిరికొట్టి భయంతో వెనక్కి పారిపోయింది. తన సమయస్ఫూర్తికి లోలోపలే పొంగిపోయిన కుక్క పులి తెలివి తక్కువతనాన్ని చూసి నవ్వుకుంది.